తులసిరెడ్డి గారు సార్ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. మళ్ళీ తమిళనాడులో చూసినట్టయితే మళ్ళీ టీవీకే 103 స్థానాలకి పెరిగింది. 73 స్థానాల్లో ఏఐడిఎంకే ఆధిక్యంలో ఉంది. డిఎంకే 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రి స్టాలిన్ వెనకంజలో ఉన్నారు. స్టాలిన్తో సహా 28 మంత్రులు పూర్తిగా వెనకంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా విజయ ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మీరు బెంగాల్ కనుక చూస్తున్నట్టయితే 137 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే అస్సాంలో 93 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, అదర్స్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో 13 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. అట్లాగే కేరళ కనుక చూసినట్లయితే ఎల్డీఎఫ్ 45, యూడీఎఫ్ 90 స్థానాలతో క్లియర్ మెజార్టీతో వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఇందాకటి 11 స్థానాల ఆధిక్యాన్ని కోల్పోయి 4 స్థానాల్లో 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి సార్ ట్రెండ్స్ చూస్తే? మళ్ళీ ఇంకా కొంచెం దాదాపు 1 అవర్ గడుస్తోంది. ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది పరిస్థితి చూస్తే? ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మొత్తం ఇది కొంతవరకు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది. రెండు, నంబర్ 1 మన వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 148, మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ ఇప్పటికి కూడా నెక్ టు నెక్ టఫ్ గానే ఉంది అనిపిస్తుంది. కొంత బీజేపీకి ఎడ్జ్ అనిపిస్తుంది. నెక్ టు నెక్ లో బీజేపీకి ఎడ్జ్ అనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణాలు నేను అనుకోవడము ప్రభుత్వ వ్యతిరేకత. ఆవిడ 15 సంవత్సరాల నుండి అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక ప్రధాన కారణము. రెండవది హిందూ ఓటర్ పోలరైజేషన్. ఈ 2 కారణాలతో కొద్ది బీజేపీ నెక్ టు నెక్ ఫైట్ లో కొద్ది ఎడ్జ్ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా నెక్ టు నెక్ అనిపిస్తుంది. అది వెస్ట్ బెంగాల్ కు సంబంధించి. రెండవది తమిళనాడుకు సంబంధించి ఇది కొంత ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఏమి డిఎంకే, ఏడిఎంకే, టీవీకే అనుకుంటుంది. టీవీకే, ఏడిఎంకే, డిఎంకే అనే యాంగిల్లో వస్తుంది. ఇప్పుడు కింది నుండి పైకి, పై నుండి కింది పోతే కింది నుండి పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. దీంట్లో యాక్సిస్ మై ఇండియా ఆ ఎగ్జిట్ పోల్స్ కొంత దగ్గర అనిపిస్తా ఉంది. యాక్సిస్ మై ఇండియా దాంట్లో టీవీకేకు 98 నుండి 120. సెకండ్ ప్లేస్ డిఎంకేకి ఇచ్చాడు. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏడిఎంకేకు చాలా తక్కువ ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూసే ఏడిఎంకే సెకండ్ ప్లేస్ నుండి కనపడుతుంది. కాబట్టి ఓవరాల్ గా తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. డిఎంకే వచ్చే అవకాశాలు ఇంకా రిమోట్ అయిపోయినాయి. హంగ్ వచ్చే అవకాశాలు హంగునా లేకుంటే టీవీకేనే సొంతంగానే వస్తుందా అనే నేపథ్యంలో దీనికి ప్రధాన కారణంలో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా పనిచేసినట్టు కనపడతా ఉంది. డిఎంకేకు ప్రభుత్వ వ్యతిరేకత మెయిన్ గా ఈ కరప్షన్, తర్వాత కొంత ఈ కరప్షన్, తర్వాత నెపోటిజం, ఇవి పనిచేసినట్టు కనపడుతుంది ప్రభుత్వ వ్యతిరేకత. జనరల్ గా తమిళనాడులో ఎవరీ 5 years కు మార్పు కోరుకోవడం అనేది కూడా ఒక సహజ పరిణామ ప్రక్రియ. 2011-16 జరుగుతుంది తప్పనిచ్చేసి జనరల్ గా డిఎంకే, ఏడిఎంకే మారుతా వచ్చినట్టుగా ఇప్పుడు కూడా డిఎంకే 5 ఏళ్ళు ఉన్నది కాబట్టి మార్పు అనేది ఒకటి. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పనిచేసినట్టు కనపడతా ఉంది. తర్వాత విజయన్ వచ్చేసి అనూహ్యంగా అతను స్టార్ ఇమేజ్ బ్రహ్మాండంగా పనిచేసినట్టు కనపడుతుంది. యూత్ అంతా మూకమ్మడిగా వేసినట్టు కనపడుతుంది. లేకుంటే ఏడిఎంకే దాటి డిఎంకేను ఏడిఎంకేను దాటి పోతుందంటే డెఫినెట్ గా యూత్ బ్రహ్మాండంగా పనిచేసినట్టు కనపడుతుంది తమిళనాడులో. ఇప్పటికీ తమిళనాడుకు హంగ్ గాని టీవీకి గానీ అవకాశాలు కనపడుతున్నాయి. మూడవది కేరళకు సంబంధించి స్పష్టంగా యూడీఎఫ్ కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా మనకు ఆల్రెడీ స్థానిక సంస్థ ఎన్నికల్లోనే కేరళలో అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కూడా ట్రెండ్ కనపడింది. యూడీఎఫ్ అనుకూలత, కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత. కేరళలో కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ప్రభుత్వాలు మారడం సహజము. ఆల్రెడీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి పినరయ్ విజయన్, ఎల్డీఎఫ్. కాబట్టి ఆడ వచ్చేసి ప్రభుత్వ మార్పు కోరుకున్నట్టు కనపడతా ఉంది. ఇక అస్సాంలో వచ్చేసి డెఫినెట్ గా 1 సైడ్ కనపడుతుంది. ఇక్కడ మెయిన్ గా హిమంత బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్ యొక్క చారిష్మా బాగా పనిచేసినట్టు కనపడుతుంది. ఓవరాల్ గా బీజేపీతో పాటు సీఎం శర్మ యొక్క అడ్మినిస్ట్రేషన్, అతని ఇమేజ్ బాగా పనిచేసినట్టు కనపడతా ఉంది. రెండవది ఏయుడిఎఫ్ ఆడ సెపరేట్ గా పోటీ చేయడం. లాస్ట్ టైం వచ్చేసి కాంగ్రెస్, ఏయుడిఎఫ్ కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఏయుడిఎఫ్ కూడా 14 సీట్లు వచ్చాయి. ఈసారి సెపరేట్ గా పోటీ చేయడం అనేది కొంత కాంగ్రెస్ కు దెబ్బతీసిందేమో అనిపిస్తుంది అస్సాంలో. పుదుచ్చేరిలో రంగస్వామి ఇమేజ్ బాగా పనిచేస్తున్నట్టు ఉంది. కొంత ఇప్పటికి కూడా
పూర్తి స్వింగులు ఏం లేదు, అడిగాడికి దగ్గర దగ్గర ఉన్నారు. బట్ అయినప్పటికీ ఏడీఎంకే కూటమి రావచ్చు, రంగస్వామి ఇమేజ్ కొంత పనిచేసినట్టు కనపడుతుంది అక్కడ. యా